డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే 2024 to 2025 అకాడమిక్ ఇయర్ అంటే ఈ ఇయర్లో ఓపెన్ డిగ్రీ పీజీ డిప్లొమా కోర్సెస్ చేసేవాళ్ళు అండ్ ప్రీవియస్ ఇయర్లో ఎవరైతే డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ పీజీ ఫస్ట్ ఇయర్స్ వాళ్ళ గురించి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఫస్ట్ ఫ్రెషర్స్ 2024లో అడ్మిషన్స్ తీసుకున్న వాళ్ళ గురించి చెప్తాను. సో మెయిన్గా మనకు అడ్మిషన్స్ అనేవి క్లోజ్ చేశారు. సో దాదాపు 2 months నుంచి ఎక్స్టెండ్ చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటే మీకు పాసిబుల్ కాదు, నెక్స్ట్ ఇయర్ మీరు చేసుకోవాలి. సో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఫీ పేమెంట్ చేయని వాళ్ళు ఉంటారు, ఒక కేటగిరీ స్టూడెంట్స్, అండ్ కొందరు ఫీ పేమెంట్ చేసి కూడా మీరు స్టడీ సెంటర్కి వెళ్ళని వాళ్ళు ఉంటారు. సో మెయిన్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అంటే జస్ట్ అప్లై చేసి మీరు ఫీ పేమెంట్ చేయని వాళ్ళు ఉంటారు కదా, మీరు ఫీ పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో వెబ్సైట్లో మీరు ఎనేబుల్ చేశారు, సపోజ్ మీకు ఆ ఆప్షన్ వస్తే మీరు పే చేయండి. పే చేసిన తర్వాత మీరు ఏదైతే స్టడీ సెంటర్ చూస్ చేసుకున్నారో ఆ స్టడీ సెంటర్కి వితిన్ 2-3 daysలో మీరు వెళ్ళి సర్టిఫికేట్స్ జిరాక్స్ సెట్స్ అన్నీ ఇచ్చేసేయండి. సో ఫస్ట్ పాయింట్, రిజిస్ట్రేషన్ చేసుకొని ఇప్పుడు కోర్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఫీ పేమెంట్ చేయాలి. మళ్ళీ కొంతమంది లైక్ రీఫండ్ చేస్తారని అడుగుతున్నారు, రీఫండ్ అయితే చేయరండి. సో ఒక్కసారి ఫీ పేమెంట్ చేస్తే అది అటే పోతుంది, సో రీఫండ్ అయితే చేయరు. సో అది మెయిన్ పాయింట్. సో ఇక్కడ ఓపెన్ డిగ్రీ పీజీ డిప్లొమా కోర్సెస్ మీకు అప్లికేషన్ నెంబర్ వస్తుంది. అప్లికేషన్ అంటే మీరు అప్లై చేసినది కదా, అప్లై చేసిన తర్వాత మీకు పైన ఉంటుంది. సో అది అప్లికేషన్ నెంబర్ అండ్ మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయిన తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్ చూపిస్తే మీరు పేమెంట్ చేయండి. లేదు అంటే మీకు ఎక్స్ట్రా ఛార్జెస్తోని పేమెంట్ ఆప్షన్ వస్తుంది. సో అది మెయిన్ పాయింట్. సో ఇక్కడ 2024 బ్యాచ్ వాళ్ళకు మీకు ఇక్కడ పే అడ్మిషన్ ఫీ త్రూ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను. సో దాని ద్వారా మీరు అది క్లిక్ చేసి అప్లికేషన్ నెంబర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క స్టేటస్ చూసుకోవచ్చు. సో మీరు డిగ్రీ అప్లై చేశారా, పీజీ అప్లై చేశారా, పేమెంట్ ఆప్షన్ చూపిస్తే పేమెంట్ చేయండి. సో అది మనకు ఈ ఇయర్ 2024లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డిగ్రీ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్. సో ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు మీకు ఫస్ట్ ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్, సెకండ్ టు థర్డ్ ఇయర్ వెళ్ళే వాళ్ళు మీకు పేమెంట్ ఆప్షన్ మీకు కూడా 15th November వరకే ఛాన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు మీరు కూడా సేమ్ ఫీ పేమెంట్ చేయని వాళ్ళు ఫీ పేమెంట్ చేసుకోండి. సపోజ్ అది క్లిక్ చేసి ఓపెన్ అయితే ఓపెన్ చేస్తారు, ఎందుకంటే నిన్ననే క్లోజ్ చేస్తారు కాబట్టి ఇంకా అప్డేట్ చేయలేరు వాళ్ళు. అప్డేట్ చేస్తే మీరు పే చేయండి, లేదంటే ఒక 3-4 days వెయిట్ చేయండి. నెక్స్ట్ పీజీ. సో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసిన వాళ్ళు మీరు పీజీ సెకండ్ ఇయర్కి కూడా 15th November ఇచ్చారు. సో మీరు కూడా పీజీకి సంబంధించిన సెకండ్ ఇయర్ ఫీజ్ పేమెంట్, ట్యూషన్ ఫీజ్ పే చేయాలి. సో ఇది మెయిన్ పాయింట్. సో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, పేమెంట్ చేయని వాళ్ళు ఫీజు మీరు పే చేయండి. అండ్ ఎవరైతే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ కావచ్చు, డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సెస్ సెకండ్ ఇయర్ వాళ్ళు కావచ్చు, పీజీ సెకండ్ ఇయర్ మీరు ఫీ పేమెంట్ చేయకపోతే పేమెంట్ ఆప్షన్ లైక్ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఇక్కడ చూపిస్తున్నా కదా, అది క్లిక్ చేసిన తర్వాత మీరు పేమెంట్ చేయని వాళ్ళు చేయండి. సో చేస్తే మీకు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి సెకండ్ ఇయర్ ఒక కోర్స్ స్టార్ట్ అవుతుంది. కొత్త వాళ్ళు మాత్రం ఇప్పుడు మళ్ళీ నేను ఇంకో కోర్సు జాయిన్ అవుతా ఎవరైతే అనుకుంటున్నారో మీకు రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు 2 options, ఒకటి ఫీ పేమెంట్ చేయని వాళ్ళు ఫీ పేమెంట్ చేసుకోవచ్చు, లేదు ఆ ఫెసిలిటీ ఇంకా అప్డేట్ చేయకపోతే అప్డేట్ చేస్తారు. లేదు అంటే మీరు ఆల్రెడీ ఫీ పేమెంట్ చేసిన వాళ్ళు మీరు మీ స్టడీ సెంటర్ ఏదైతుందో మీ డిగ్రీ ఆర్ పీజీ కాలేజ్కి వెళ్ళి జిరాక్స్ సెట్స్ మాత్రమే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీ యొక్క కోర్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఓపెన్ డిగ్రీ, ఓపెన్ పీజీ కావచ్చు, అన్ని అప్డేట్స్ 2024 ఇప్పుడు ఒక 1 month తర్వాత మీకు అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీ యొక్క అసైన్మెంట్స్ కావచ్చు, ఇంటర్నల్స్ కావచ్చు, ల్యాబ్ ఎగ్జామ్స్ కావచ్చు, అన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన అన్ని రిజిస్ట్రేషన్ లింక్స్ నేను ఎవ్రీడే లైక్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి. సో ఏ అప్డేట్స్ అయినా నేను టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. సో దట్ ఒకేసారి అన్ని లింక్స్ ఒకే దగ్గర ఉంటే మీకు ఈజీగా యాక్సెస్ ఉంటుంది. సో నా టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.